చేస్తూ ఈరోజు ప్రభు మనకు అనుగ్రహించిన ఈ భాగ్యము, ఇంతవరకు ఆయన స్తుతించడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ప్రభుకే మహిమ. మనము పరిశుద్ధ గ్రంథాన్ని నుండి మన ధ్యానం కొరకు మనం బైబిల్ స్టడీ చేస్తున్నాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15 నుంచి 20 వచనాలు ఈరోజు ఒకే టాపిక్ గురించి ఉన్నది. దాన్ని కూడా చూసేద్దాం అనేసి, ఎందుకంటే వరుసగా వస్తున్నాం, దేన్ని విడిచిపెట్టకుండా దాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కనుక 20వ వచనం వరకు 15 నుంచి 20 వరకు నేను చదువుతున్నా. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మమును వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లను అంజురపు పండ్లైనను కోయుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు పనికిమాలిన ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్, ఈ మాటలు మనం గమనిస్తే మంది చిన్న సంఘం, ఇంత పెద్ద మాటలు అవసరమా అంటే మన రెగ్యులర్ భాగాలు కాబట్టి దీన్ని ధ్యానం చేయటమే శ్రేయస్కరం. రైట్, పరిశుద్ధ ప్రభు కొండ మీద ప్రసంగం. దీన్ని మరొక దేనితోనో కలుపుకుండగా ప్యూర్గా దాన్ని ఆలోచించడానికి నేను నడిపించబడుతున్నాను. కనుక కొన్ని విషయాలు మనం వీటి గురించి ఆలోచించాలి. హెచ్చరిక ఏంటంటే, ఏం చెప్పినా వింటారు, అయితే కొన్నిసార్లు అది ప్రమాదానికి దారితీస్తుంది అనేది ప్రభు నేర్పిన పాఠం. ఎందుకంటే మనము అందరినీ పరీక్షించాలి అని వాక్యం చెప్తుంది. ఇక్కడ చాలా వివరణ ఇచ్చాడు ప్రభు. ఈ మాటలుగా మనం గమనిస్తే ఏంటంట, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. వారు ఎలా ఉంటారు? పైకి గొర్రె చర్మాలు కట్టుకుంటారు. గొర్రెను చూడంగానే ఎవరికైనాను ఏమనిపిస్తుంది? మంచి అభిప్రాయం కలుగుతుంది కదా, అయ్యో సాధు జంతువు కదండి, మృదువు. లేకపోతే గొర్రెలు అంటే గొర్రె పొట్టేళ్ళు పొడుస్తాయేమో కానీ గొర్రెలు పొడవటం ఎప్పుడు చూడం మనం కదండి. వాటి కొమ్ములు కూడా ఉండవు. గొర్రె పొట్టేళ్ళకి ఉంటాయి, గొర్రెకి కొమ్ములు ఉండవు. ఉంటాయండి? ఉండవు, డౌట్ లేదు, ఉండవు. కనుక వెరీ సాఫ్ట్ యానిమల్, రైట్. కనుక ఆ వారి చర్మం ఏమో ఎలా ఉంటుందట? గొర్రె చర్మం ఉంటుంది. లోపల మాత్రం ఎలాంటిదంట? క్రూరమైన తోడేళ్ళు. ఈ క్రూరత్వం ఎప్పుడు కనబడుతుంది? ఎప్పుడు కనపడుద్ది క్రూరత్వము అంటే? ఇట్లాంటి సంఘంలోనూ జరిగే క్రూసైడ్స్లోనూ లేకపోతే మీటింగ్స్లోనూ కనపడదు క్రూరత్వం. కానీ వాస్తవంగా పరిశీలన చేస్తే వాళ్ళతో తిరుగుతూ ఉంటుంటే అప్పుడు తెలుస్తుంది కదండి. వారితో ఉన్న వారిని అడిగితే అప్పుడు తెలుస్తుంది ఎంత మంచోళ్ళో, గొర్రెల తోడేళ్ళ తెలుస్తుంది. కనుక ప్రభు అంటున్న మాట ఏంటి మనం గమనిస్తే, వారు గొర్రెల చర్మము వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ వారు లోపల క్రూరమైన తోడేళ్ళు, చాలా క్రూరమైన తోడేళ్ళు. ఇంకా వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. మరి వారి ఫలాలు ఎలా కనపడతాయి మనకి? ఆలోచించండి. ఇప్పుడు అందరి ఫలాలు మనకు కనపడతాయా? ఇప్పుడు సోదరి దుర్గా మేము పక్క పక్కన ఉంటున్నాము, అలాగే దేనో లేదు పక్క. సో మేమేంటో వాళ్ళకి తెలుసు, వాళ్ళేంటో మాకు తెలుసు. అలా కాకుండా ఇంకెక్కడో ఉన్నారనుకోండి, అప్పుడప్పుడు కనపడతారనుకోండి, లేదు వారానికి ఒక్కసారి వస్తారనుకోండి, నెలకు ఒక్కసారి వస్తారనుకోండి, వారి ఫలాలు మనకు ఎక్కడ కనపడతాయి? నాకు వచ్చిన సందేహం అది కదండి. వారు గొర్రెల తోడేళ్ళ ఎలా తెలుస్తుంది? ప్రభు ఏమంటున్నాడు? వారి ఫలాలు. వాళ్ళ ఫలాలు అంటే వాళ్ళ ప్రవర్తన ఏంటో కనుక్కోండి. ప్రవర్తన ఎలా ఉంటుందో చూడండి. అంటే ఇక్కడ ఉన్నప్పుడే కాదు, చర్చ్లో ఉన్నప్పుడు కాదు, మీటింగ్లో జరుగుతున్నప్పుడు కాదు, నేచురల్గా వారు బయట ఎలా ఉంటారో గమనించండి అంటున్నాడు ప్రభు. మనకి ఎందుకండి కదా, అనుకోమా? మనకి ఎందుకండి? వాళ్ళు ఎలా ఉంటే మనకి ఎందుకండి కదా. మనం చాలాసార్లు అలాగ ఉంటాం కదా. పరునికి తీర్పు తీర్చటాన్ని నువ్వెవడవి,
దేవుని సేవకుని తీర్పు తెచ్చినవి ఎవడవి? కాబట్టి వాళ్ళ శిక్ష వాళ్ళు అనుభవించుకుంటారో, మన దగ్గరకు వచ్చి పరిచయం చేస్తున్నారు, మనం విందాము, చేతనైతే కానుకిద్దాము, లేకపోతే తల వంచుదాము, వస్తే వద్దాం, లేకపోతే లేదు. వాళ్ళ గురించి మనకి ఎందుకండి? అలాగ సరిపెట్టేసుకోవడం ఎంతవరకు సమంజసం? రైట్. అందుకే పౌలు చాలా చక్కగా తర్వాత కొన్ని మాటలు మనం వింటాము. కనుక వారి ప్రవర్తన ఫలము. ఇప్పుడు మనకు తెలిసిన వ్యక్తుల్లో ఎంతమంది ప్రవర్తన మనకు తెలుసు? అంటే ఈ ప్రవక్తలు, లేకపోతే బోధకులు, లేకపోతే సేవకులు అన్న వారి ప్రవర్తనా ఫలం ఎంతమందికి తెలుసు? అంటే మనము అటెండ్ అవుతున్నా, లేకపోతే మనం వింటున్నా, మనము కూడుకుంటున్న ప్రదేశాల్లో ఉన్న సేవకులు, వాడబడుతున్న సేవకుల గురించి ఎంతమందికి మనకు తెలుసు? అంటే చాలా విషయాలు మనం చూసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ టీవీలో వస్తున్నాయి వర్తమానాలు అండి, యూట్యూబ్లో వస్తున్నాయి, వింటున్నాం, అద్భుతమైన వర్తమానాలు, ప్రభా మీకు స్తోత్రం. వారి బిహేవియర్ మనకి ఏం తెలుసు? ఎక్కడో ఉంటారు కదండి. ఎలా తెలుస్తుంది మనకి? అన్నిసార్లు మనం వారి ప్రవర్తన ఫలము మనం చూడలేం. కానీ చేతనైతే, అంటే వీలైతే సరే, అంతవరకు ఒకసారి నేను అలా ఇల్లు వస్తున్నా. మరి తర్వాత వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. దాని గురించి ప్రభు చాలాసార్లు చెప్పాడు. మనం ఇక్కడి నుంచి 15 నుంచి 20లోకి వచ్చేలోపు వారి ఫలము, వారి బిహేవియర్ జాగ్రత్త తెలుసుకోండి అంటే మనకేం తెలుసు అండి? నాకు అక్కడ ప్రశ్నార్థకమే, ఎలా తెలుసుకుంటాం? సరే, వాళ్ళ గురించి ఎక్కువ తెలుసుకోలేము, కానీ అసలు ఎలా ఉంటారు చాలామంది ప్రవక్తలు, బోధకులు ఎలా ఉంటారో కొన్ని బైబిల్ సూచనలు మనం చూసి అప్పుడు వారి గురించి ఒక ఐడియా వేయడానికి, ఒక ఆలోచన కొరకు మనము ఆలోచించవచ్చు. అంటే దేవుని సహాయాన్ని మనం కోరుతుంటే ఏమండి, దైవ చిత్తాన్ని మనం అప్పగించుకుంటే ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది వారి మాటల్లో కదండి. ఇప్పుడు ఎంత గొర్రైనా ఒక చక్కటి స్టోరీ చెప్పేవారు పాస్టర్ గారు. ఏమండి, పావురాల్లో తెల్ల పావురాలు అందరూ మెచ్చుకుంటున్నారని నల్ల కాకి ఏమైపోయిందంట, తెల్ల సున్నంలోనే ఎక్కడో దిగిందంట. సున్నంలో దిగి చాలా మ్యాక్సిమం ట్రై చేస్తుందంట కదండి, పావురం లాగా ప్రవర్తించడానికి. ఇదేమో గెంతుతుంది, పావురం ఏమో నడుస్తుంది కదా, వంకరగా నడుస్తుంది, ఇది వంకరగా తింటుంది, పావురం నిదానంగా. సో ఈ లక్షణాలన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఎంతో కష్టంగా ఏమండి కాకి పావురంలాగా నటిస్తుంది, తెల్ల పావురంలాగా. ఈలోపు సడన్గా వర్షం వచ్చిందట, వర్షం వచ్చిన రంగంతా పోయిందంట, అన్నీ చాలా చిచ్చి. ఎందుకంటే పావురానికి కాకి అంత వ్యతిరేకం కదండి. కాకి అస్సలు మంచిది, ఏదైనా తినేస్తుంది, మరి ముఖ్యంగా ఇష్టపడి థ్యాంక్ యూ జీసస్ అని తినేది ఎక్కడ? ఎంత కుళ్ళిపోతే అంత తింటుంది. దానికి దేవుడు అలా ప్లాన్ చేశాడు, నేచురల్ స్కావెంజర్స్ కదండి, సహజ సిద్ధమైన ఈ క్లీన్ చేసే ఆ కాకులు, గ్రద్దలు, రాబోందులు ఉన్నాయి కాబట్టే మనం కొంచెం గాలి పీల్చుకోవడం, లేకపోతే ముక్కులకి ఎల్లప్పుడూ మాసు పెట్టి తిరగాలి, అవి తినేస్తున్నాయిగా. కనుక వాటి నైజం అది. కనుక అది పావురులాగా సమయం వచ్చేటప్పటికి ఏమండి ఏదో విధంగా బయటపడిపోతుంది. కనుక ప్రభు చెప్తున్నారు, నేను మాటలు చదివేసి అప్పుడు నా టాపిక్లోకి వెళ్తాను త్వరగా. వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుందరు. మొండ్ల పొదలలో ద్రాక్ష పండ్లు, ఏమండి మొండ్ల పొదలలో ద్రాక్ష పండ్లు కాస్తాయా? ఇక రేక్కాయలు కాస్తాయి కదా. రేక్కాయలు, ఆ మొండ్లలోంచే రేక్కాయలు వస్తాయి. రేక్కాయలు ఈజ్ డిఫరెంట్, ద్రాక్ష పళ్ళు ఈజ్ డిఫరెంట్ కదా. రేక్కాయ గుచ్చుకున్న డోంట్ కేర్, అదేమి రసం కారిపోదు. కానీ ద్రాక్ష అలా కాదు కదండి. కనుక ఎక్కడ డొంకల్లోనూ అట్లాంటిలో ద్రాక్ష పండ్లు కాయవు. ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లు అయినను పల్లేరు చెట్లున అంజుర పండు. పల్లేరు చెట్లు ఎంత పెద్దవి అవుతాయండి? నేల ఇది కూడా పాదు లాంటిదే కదండి, పాదు లాంటిదే పల్లేరుకాయలు. కానీ ఇసుకల్లో మనం వెళ్తున్నప్పుడు కాళ్ళకి చెప్పులకి లేకపోతే పట్టేసుకుంటే. సో ఈ పల్లేరుకాయల చెట్లలో అంజురపు ఏంటంట పల్లేరు చెట్లను, అంజురపు పండ్లను కోయుదురా. అది ఎంత వ్యతిరేకమైన పరిస్థితి. ప్రభు అంటున్నాడు వాటిని చెప్తూ, అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును. చెట్టు మంచిదైతే ఆటోమేటిక్గా ఏమొస్తాయట? చెట్టు మంచిది కాకపోతే అయితే ఆ చెట్టు మంచిదే కాదు ఎలా తెలుస్తుంది? మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది. అసలు చెట్టును కన్ఫర్మ్ చేయాలంటే దాని ఫలాలు చూశాక ఇది మంచి చెట్టురా, మంచిది కాదనుకున్నాము అంటాం కదండి. సో ఫలాల వల్లనే చెట్టు తెలియాలి. అవి చెట్టు ఉందనేసి మనం వెళ్ళిపోకూడదట. వాటి ఫలాలు చూసి అప్పుడు ఆ చెట్టుని మనము
జడ్జ్ చేయాలి, లేకపోతే నిర్ధారణ చేయాలి ఇది మంచి చెట్టే అనేసి. మంచి చెట్టు, ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. అంతే కదా, పనికిమాలిన చెట్టు కాని ఫలములు, పనికిమాలిన చెట్టు ఏమో పనికిమాలిన ఫలాలు ఫలిస్తుంది, కాని చెట్టు పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనే. ఇవన్నీ వ్యతిరేకం. మంచి చెట్టు పనికిమాలిన కాయలు కాయదు, పనికిమాలిన చెట్టు మంచి కాయలు కాయదు. కనుక ఫ్రూట్స్ అనేది అంత అత్యవసరం. ఆలోచిస్తున్నారు కదా ఏమండి? ఈ గమనంలోనికి వెళ్దాం. మనము ఏది పడితే ఎవరిని పడితే గుడ్డిగా వెళ్ళిపోవడానికి కుదరదండి. ఖచ్చితంగా వారి ఫ్రూట్స్ మనకి తెలియాలి, వారి ప్రవర్తన ఫలాలు మనం గమనించాలి, వాకప్ చేయాలి. దెన్ ఓన్లీ అప్పుడే మనము వారిని వెంబడించాలి అని వాక్యం చెప్తుంది. రైట్. ఇంకా చూస్తే ఫలింపనేరదు మంచి ఫలములు, ఇంకా ప్రభు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఇది కన్ఫామ్. ఏమండి, మరేం పర్లేదు, నేను తోడేళ్ళనైనా ఉన్నాయి కదా 2-3 రగ్గులు. ఏవి రగ్గులయ్యి? గొర్రె చర్మాల రగ్గులు అంటే. కానీ ప్రభు అంటున్నాడు మంచి ఫలాలు ఫలించకపోతే అగ్నిగుండం రెడీ. ఇక్కడ సక్సెస్ అవ్వచ్చు, ఏమంటే భూమి మీద సక్సెస్ అవ్వచ్చు, కానీ ఏం సిద్ధంగా ఉందంట? అగ్నిగుండం సిద్ధంగా ఉంది. తర్వాత ఇంకా వెళ్తే మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును, కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. కనుక ఏమండి, ఫలములు ఎంతో ముఖ్యం. ఒకసారి దేవుని స్తోత్రం చెప్తారు అందరూ. ఏమండి, ఫలాలు ఎంతో ముఖ్యం. ఫలాలతో నీకు పని ఏంటి అనకూడదు. ఆయన ఎలాగుంటే నీకేంటి, వాళ్ళు ఎలాగుంటే నీకేంటి అనే క్వశ్చన్ లేదు. ఖచ్చితంగా మనము ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి వారి ఫలాలు మంచిదైతేనే ఆ చెట్టు మంచిది అనుకోవాలి. ఒకవేళ ఫలాలు సరిగా లేకపోతే మనము నెమ్మదిగా ఏం చేయాలంట? వైదొలగాలి. అది వాక్య సారాంశం. నేను కొన్ని మాటలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది ప్రభువు ప్రవక్తల నోట పలికిన కొన్ని మాటలు. ఎహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 28వ వచనాన్ని కొన్ని మాటలు మీకు కొన్ని రిఫరెన్స్ ఇవ్వక తప్పదు. దీన్ని అంటే గాలి మాటలు చెప్పడం కంటే నా అనుభవాలు అన్నీ చెప్పడం ఇది కాదు. కానీ వాక్యంలో నుంచే ఎలా ఉంటారు ఈ అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఎలా ఉంటారో ప్రభువు లేదా తన భక్తుల ద్వారా పలికిన మాటలే మీ ముందు పెట్టడానికి ట్రై చేస్తాను. ఎహెజ్కేలు గ్రంథం 22:28వ వచనం. మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనం కనుచు. ఏంటంట, కొంతమంది ఉంటారట ప్రవక్తలు, ఏం చేస్తారట? వ్యర్థమైన దర్శనం, వేస్ట్ దర్శనాలకు అంటారట. అంటే ఏంటి ఏమండి? ప్రభు ఇచ్చే దర్శనాలు ఎలా ఉంటాయి? చాలా క్షేమము. కనుక ఇట్స్ టార్గెటెడ్. ఏమండి, 2 రకాలుగా అర్థం చేసుకునే పరిస్థితులు ఉండవు, చాలా క్లియర్గానే ఉంటుంది. కానీ ఈ ప్రవక్తలు ఏం చేస్తారట? వ్యర్థమైన దర్శనములు కనుచు. ఏమీ చెప్పకపోయినప్పటికి కూడా ఏంటంట, దేవుడు ఏం చెప్పడు, దేవుడు ఏమి పలానా వాళ్ళ గురించి ఏం చెప్పడు. కానీ వీళ్ళు ఏం చేస్తారట? చెప్పకపోయినా ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడని చెప్పుచు. ఏంటంట, దేవుడు ఏమి ఇవ్వడు, మాట చెప్పడు కొన్నిసార్లు. అయినా కానీ ఏమంటారట? ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా. ఎలా తెలుస్తుంది మనకి? ఏమండి, ప్రవక్త ద్వారా ప్రభు చెప్తున్నాడు ఇలాగ ఉంటుంది. వాళ్ళని ఏమన్నాడంటే చెప్పుచు వట్టి సోదెగాండ్రై జనులు. ఏంటంట, ఇలాంటి వాళ్ళని దేవుడు చెప్పకపోయినా యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని చెప్పేవారు ఎవరంట? సోదె చెప్తామమ్మ, సోదె కదా. జరిగింది చెబుతాము, జరుగుతున్నది చెబుతాము, జరగబోయేది చెబుతాము. ఈ సోది చెప్పే వాళ్ళ దగ్గరికి జనులు పరిగెడతారా? పరిగెట్టరా? కనుకనే ప్రభు చెప్తున్నాడు ఈ మాట. ఏమండి, చాలా ఉత్సాహం. మీరు ఎప్పుడైనా వెళ్ళారో లేదో తెలియదు కానీ, అంటే చూసారో లేదో అలాంటి వాళ్ళు చూసారు కానీ, నేను చాలామందిని చూసాను. ఎంత ఆతృతగా ఈ సోదే చెప్పే వాళ్ళ దగ్గర పరిగెడతారు. వాళ్ళ భయమంతా ఏంటి చెప్పండి? ఇలా సోదే గాండ్ల దగ్గరికి, సోదే గత్తెల దగ్గరికి వెళ్ళేవాళ్ళు భయం ఏంటి అంటే, వీళ్ళ ప్రవర్తన మార్చుకోరు, ఇంకేదో జరిగిపోవాలని ప్రయత్నం చేస్తారు. నన్ను అర్థం చేసుకుంటారా? ఏమండి, ఎవరైతే దేవుని వాక్య ప్రకారము సంతుష్టి సహితం భక్తి చేస్తున్నారో వాళ్ళకి ఏ భయాలు ఉండవండి. ఆయన నడిపిస్తాడు. ఈజ్ మై షెపర్డ్, ఆయన నా కాపరి,
ఒకవేళ నేను గాఢాంధకారంలో ఉన్నానా, ఆయన ఒకడు బీగుతాడు, నన్ను స్థిరంగా నడిపిస్తాడు. నేను గాఢాంధకారంలో ఉంటాను, కానీ నాకు ఏం కలగాలి? వెలుగు కలగాలనేసి ఎక్కడ పరిగెడతారు? ఇంకేదో చెప్పండి నా గురించి చెప్పండి. మా పాస్టర్ గారు నా గురించి చెప్పండి. నీకు తెలియదా నీ గురించి? నాకు కాదు, మీరు చెప్తే బాగుంటుంది. దేవుడు ఏమండి, దీన్ని ఏమంటారట? సోది చెప్తామంటే. ఏమండి, ఆలోచిద్దాం. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, వీరు ఒట్టి సోదిగాండ్రై జనులు, ఇంకా చూడండి, జనులు కట్టిన మంటి గోడకు గచ్చుపోత పోస్తారు. సహజంగా మాది ఇంతకుముందు చిన్నప్పుడు రోడ్డు పక్కన ఇల్లు. చాలామంది ఏం చేసేవారంటే తడికిలు గోడ కట్టేసి దానిపైన సిమెంట్ చేసేస్తారు. చూడటానికి బాగానే ఉంటుంది. వరద వచ్చింది ఒకసారి, అవుతుందండి? ఆగదు, లోపల మట్టి కరిగిపోద్ది కదా, పైన పోత ఎక్కడ ఉంటుంది? అంటే జనులు కట్టిన మంటి గోడకు ఏం చేస్తారంట? ప్లాస్టింగ్ చేయించేస్తారట. మట్టి గోడకు ప్లాస్టింగ్ చేస్తారా? చేసేస్తారు. లోపల వర్షం వచ్చిందనుకోండి, పునాదులు ఉండవు, జారిపోతుంది, పడిపోతుంది. వాక్యం చెప్తుంది, ఈ సోదిగాండ్రు ఏం చేస్తారంటే జనులు కట్టిన మంటి గోడకు గచ్చుపూత పూయువారై ఉన్నారు. మరొక మాట కూడా చూపెడతాను. ఇర్మియా గ్రంథం, ఈ ప్రవక్తల నోట ఎన్నిసార్లు ఇక్కడ చూస్తాం మనం. 23వ అధ్యాయము 16-17 వచనాలు కూడా మనం చూస్తే, సైన్యములకు అధిపతిగా యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, మీకు ప్రవచనములు ప్రవచించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమపెట్టుదురు. ఏంటంట? ఏం చేస్తారంటండి? భ్రమ పెడతారట. భ్రమలు అంటే ఎక్కడికి తీసుకెళ్ళిపోతారు. వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, నువ్వు కారు కొనేస్తావు, అది కొనేస్తావు, ఇది కొనేస్తావు, అంటే కారు కొనేస్తావు. భ్రమలో తీసుకెళ్ళిపోతారు. ఇక వాస్తవాలను ఏమి ఆనందించలేడు. వస్తుంది అనేసి. కనుక వాక్యం చెప్తుంది, మీరు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలు ఆలకింపకుడి, వారు మిమ్మల్ని భ్రమ పెట్టుదురు. వారు నన్ను తృణీకరించు వారితో, ఏంటంటే చూడ వీళ్ళ తేడాలు అర్థమైపోతాయి. దేవుణ్ణేమో ఈ ప్రవక్త దగ్గరికి వెళ్ళిన వాళ్ళు దేవుని తృణీకరిస్తారు, దేవుని తృణీకరించి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. చూడండి ఏమన్నాడు అక్కడ, వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చానని. ఏంటంట? ఎవరైతే దేవుని తృణీకరిస్తున్నారో వారితో ఏమంటారట? గాడ్ బీ విత్ యూ, షాలోమేనా, షాలోమ్, ఇమ్మానుయేల్ విత్ యూ. ఎవరితోటి? దేవుని తృణీకరించే వారికి దేవుడు తోడుగా ఉంటాడండి. వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. అసలు ప్రవక్త ఏం చేస్తాడు? ఏమండి, ఏ మొమాటం లేకుండా నిజంగా, నేను చాలా ఆలోచనలు ఉన్నాయి కానీ అవన్నీ చెప్పవల్లపడదు. ఏమండి, నిజంగా సో కాల్డ్ ప్రవక్తలు వాక్య ప్రకారం చెప్పి ప్రభు ఆత్మతో నింపబడి, ఏమండి మీ బ్రతుకులు ఇలాగా దిద్దుకోండి అంటే ఎంతమంది ఆ గుంపులో ఉంటారండి? ఏమండి, ఈరోజు మనం చూస్తున్నాం చాలా గ్రేట్ మల్టిట్యూడ్. ఏమండి, అబ్బా, నాకు ఒక ఆయన తెలుసు, మా పేరెంటే. నేనండి వారం మోకాళ్ళ మీద నడుచుకుంటూ ఆ రోడ్డు దిగి ఆటో దిగి అక్కడి మోకాళ్ళు నడుచుకుంటూ ప్రార్థనకి వెళ్తానండి. ఏమండి, వచ్చేటప్పుడు ఎలాగొస్తాడో తెలియదు అని చెప్తూ ఆయన వాసన నేను భరించలేకపోతున్నాను. ఆ రోజు ఆఫీస్లో ఎలాగ వెళ్తాడంట ఆయన? శుక్రవారం మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తాడట. బస్సు దిగిన తర్వాత మోకాళ్ళు నడుచుకుంటూ వెళ్తానండి. మోకాళ్ళు కొట్టుకుపోతాయండి. అక్కడి నుంచి అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్తానండి. మంచిదే, కానీ స్మెల్ బాలే. అదేంటది? ఏం జరుగుతుంది అంటే ప్రవర్తన మార్చుకోవద్దు. ప్రభు పట్ల మంచి ఏంటంటే ఆ మాట ఏంటి? వారు నన్ను దేవుని తృణీకరిస్తారు, కానీ ఏం జరగాలి? ఏదో జరగాలి కనుక మోకాళ్ళకు నడిచి, తల కిందలకు నడిచి, తలతో నడిచి, ప్రభు అన్ని కష్టాలు పడమన్నాడండి. మీరు కొండెక్కిరండి, లేకపోతే మోకాళ్ళ మీద నడిచిరండి, దొర్లుకుంటారండి. ఎవరు చెప్పారు? ఎందుకు చెప్పారు? బుద్ధి మార్చుకోండి అన్నాడు ప్రభు కదా. నాకు ఇష్టమైనది చేయండి, అవి చెయ్యము. అవి చేయకుండా నా తల కిందల తపస్సు చేస్తే మాత్రం ఏం ప్రయోజనం? కానీ ఈ ప్రవక్తలు ఏం చేస్తారంట? వెరీ గుడ్, నువ్వు వచ్చావు కాబట్టి గాడ్ బ్లెస్ యూ, దేవుడితో వచ్చేస్తున్నాడు, నేను విడిచిపెట్టాడు, ఇలా చెప్తున్నారంట. ఏం చెప్తున్నారంట? మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చిననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడువగా, ఏంటంట?
వాడు హృదయం మూర్ఖ చెప్పు నడుస్తాడట. ఎవడు నన్ను ఎదిరించలేడు నేను అన్నట్టుకుంటాడట. అలాంటి వాడు వెళ్ళాడు అనుకోండి, ఏమంటారట, మీకు తన మీకు కీడు రాదండి, రాదా? హృదయం మూర్ఖత్వం నడిచేవాడు కీడు రాదా? ఏం చెప్తారట వీళ్ళు? నీకు కీడేమి రాదు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తనకు తోచిన దర్శనం బట్టి పలుకుదురు. ఏమండి, ప్రభు అంటున్నాడు, యెహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలుచువాడెవడు. ఏమండి, రేపు ఏం చేయాలి వీళ్ళందరూ? ఏమండి, ఆయన ముందు నిలబడాలి, అందరూ నిలబడాలి. మరి ముఖ్యంగా ఈ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు మరి నిశ్చయంగా నిలబడాలి. ఇప్పుడు ఒకవేళ అలాగ అబద్ధాలు చెప్పడం వల్ల ఏం జరుగుద్ది చెప్పండి? ఏం జరుగుద్ది? ఇప్పుడు ఏం జరుగుద్ది? బోల్డ్ సంపాదించుకుంటారు, ఖాళీ ఉండదు. సంచులు ఆఫ్ కోర్స్, సంచులే. పాపం రేపు ఎక్కడ నిలబడాలి వాళ్ళు? ప్రభు సభలో నిలబడాలి. ఎంత దయనీయమో ప్రభు చెప్తున్నాడు, చాలా జాగ్రత్త. ఎందుకు నాకు అర్థం కావట్లేదండి, ఎందుకు పరిగెత్తాలి? ఏమండి, సరే కొన్ని మాటలు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, మనము పత్రిక పాఠం దగ్గర కూడా వద్దాం. 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 1 నుండి కొన్ని వచనాలు మనం చూస్తే, ప్రియులారా, ఇక్కడ ఎవరు? పెద్ద అయిన యోహాను చెప్తున్న మాటలు. ప్రభు శిష్యుల్లో పెద్ద అయిన యోహాను చెప్తున్నాడు సంఘానికి పెద్ద. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక. ఏమండి, ప్రతి ఆత్మను నమ్మకూడదు. జరిగిపోతున్నాయండి, నమ్మాల్సిన అవసరం లేదు. ఏమండి, అదేంటి? ప్రతి ఆత్మ అంటే దురాత్మ కూడా అద్భుతాలు చేస్తాడా? ఒకసారి చెప్పండి, చేస్తాడా? దురాత్మ అద్భుతాలు చేయలేడా? ఎందుకు చేయలేడు? అది మోషే దగ్గరే క్లారిటీ వచ్చేసింది. యంబ్రే అనేవారిద్దరు ఏం చేశారట, మోషే కర్ర పడేస్తే మోషే కర్ర పాము అయిపోయింది. రాజుగారు అన్నారు, ఎవరు అక్కడ? అందులోకి ఐగుప్తులో ఈ కర్ణ పిశాచాలు ఇవన్నీ మహా ఉత్సాహం. పిలిచారు వెంటనే. ఏంటంటే వాళ్ళిద్దరు వచ్చారు, కర్ర పడేశారు. ఎవరు? అపరావు గారు కర్ర లాంటిది కర్ర పడేసేవాడికి మోసేలాగా అది కూడా పాము అయిపోయింది. ఒక్కసారి మోసే, అదేంటి వాళ్ళు కూడా చేస్తారా? ఎస్, జరుగుతాయి అద్భుతాలు. వాళ్ళు కూడా నీళ్ళు రక్తంగా మార్చేశారు తెలుసా? ఏమైతే మోసే అద్భుతాలు చేసేవాడో అవి కూడా చేసేసారు, వాళ్ళు కూడా చేసేసారు. కానీ 4వ అద్భుతం దగ్గర ఆగిపోయారు. మోసేలాగా మా వల్ల కాదు, ఇది నిజంగా దైవమే, దైవ శక్తే, మాది కాదు అంటే చాలా ప్రాక్టీస్ చేశారు అలా చేయడానికి. ఎంత శక్తి కావాలి? ఎవరు సహకరిస్తారు వారికి? అపవాది, దురాత్మలు ఎన్ని జిమ్మిక్కులైనా చేయొచ్చు అండి. కానీ మరి వారి క్రియల ఫలం ఎలా తెలుస్తుంది మనకి? ఏ ఆత్మ ఎలా తెలుస్తుంది? ఏమండి, ఇక్కడ మాట చెప్తుంటే, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. అంత టైం ఉందండి మనకి? పరీక్షించే టైం ఉంటుందా? ఏమండి, దైవ సంబంధమైనవో కావో పరీక్షించడానికి ఏం చేయాలి చెప్పాలి మీరు? ఏం చేయాలి? ఒక ఆత్మ ద్వారా పలానా అద్భుతాలు జరుగుతున్నాయి, అది ఇంతకది ఈ వాక్య దేవుని సంబంధమైందా దురాత్మ సంబంధమైందా పరీక్షించండి అంటే ఏం చేయాలి మనం చెప్పండి? ఏమండి, ఎక్కడ కనబడతారు? ఎప్పుడు కనబడతారు మనకి? వన్స్ ఇన్ ఏ మంత్, వన్స్ ఇన్ ఏ వీక్, లేకపోతే ఫోర్ట్నైట్, 15 రోజులకు ఒకసారి, సంవత్సరంకి ఒకసారి కనపడితే ఏం తెలుస్తుంది మనకి? అది దేవాత్మ దురాత్మ. వాక్యం చెప్తుంది పరీక్షించండి. అది మీకే వదిలేస్తున్నా. ఏమండి, రైట్. యేసుక్రీస్తు ఇంకా క్లారిటీ, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైంది. ఓ దేవునికి స్తోత్రం. చిన్న కొలబద్ద ఇచ్చారండి. ఏంటంట, యేసుక్రీస్తు శరీర సంబంధి అయి ఈ లోకానికి వచ్చాడు అని ఎవరు ఒప్పుకుంటారో ఆయనది ఆ ఆత్మ దేవుని సంబంధమైనదే. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో, ఏమండి, కొన్ని ఆత్మలు ఉన్నాయి. అంటే కొంతమంది సేవకులు ఉన్నారు యేసును ఒప్పుకోరు, ఇంకా తండ్రినే.
యేసును ఒప్పుకోకపోతే అసలు నువ్వెవడివి తండ్రికి ప్రార్థన చేయడానికి? ఏమండి, ఎక్కడుంది మనకు అధికారం? ఎక్కడుంది మనకు అవకాశం? ఏమండి, కేవలం యేసు చూపించిన మార్గంలో, యేసు నామములో మనం ఏదైనా ప్రార్థన చేస్తే అప్పుడు ప్రార్థన అప్పీల్ ప్రభు దగ్గరికి వెళ్తుంది తప్ప, లేదా తండ్రికి ప్రార్థన చేసే సత్తా ఎవరికి ఉందండి? కదండి, యేసు శరీరధారి వచ్చిన నమ్మితే తప్ప, నమ్మిన వాడు దేవుని ఆత్మ. ఎవడు ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీన్ని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగురుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే, ఇది వరకే అది లోకంలో ఉన్నది. రైట్, కనుక చాలా జాగ్రత్త పడాలని వాక్యం చెప్తూ మీకు అదే పత్రికలో పేతురు రాసిన 2వ పత్రిక, ఈయన మనకు బాగా పరిచయమే. 2వ అధ్యాయము 15 నుంచి కొన్ని వచనాలు చదివితే, పేతురు రాసిన అదే వెనకాల మీరు ఒకసారి వెనక 1-2 పేజీలు తీస్తే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి చూస్తే, తిన్నని మార్గమును విడిచి బేయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఏమండి, బిలాము ఎంతమందికి తెలుసు? బిలాము ఎంతమంది తెలుసు? చూపించండి, పర్లేదు, మా పిల్లలే కదా మీరు, చూపించండి. నీకు తెలుసా బిలాము? గుర్తుందా? గుర్తులేదు. మీకు గుర్తుందమ్మా? కుమారి గుర్తులేదు. అమ్మ గుర్తుంది కదండి? మీకుందండి, వెరీ గుడ్, గుర్తుంది. బిలాము ఎవరు? దేవుని ప్రవక్త, యెహోవా ప్రవక్త. కానీ తను, అంటే నేను ఎంత చదవటానికి సమయం కుదరదో, నా విషయం మీరు అర్థం చేసుకోవాలి. దేవుని ప్రవక్తే. సో దేవుడు చెప్పాడు, ఎవరో వస్తున్నారో వాళ్ళతో వెళ్ళకు నువ్వు. ఎందుకు వస్తున్నాడు ఆయన? నా ప్రజలు శపించమని చెప్పడానికి దగ్గరికి వస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు నా ప్రజలు, ఇశ్రాయేలీయులు ప్రయాణంలో ఉన్నారు. ఇప్పుడు మోయాబు దేశం వచ్చేటప్పటికి మోయాబు రాజు అయిన బాలాకు వాళ్ళని చూసి భయపడ్డాడు. ఎందుకంటే వాళ్ళ హిస్టరీ అంతా చదివేశాడు, ఇశ్రాయేల్ హిస్టరీ. ఐగుప్తు నుంచి బయలుదేరి ఎన్నో అద్భుతాలు జరిగించుకుంటూ వస్తున్నాడు. వీళ్ళు యెహోవా ప్రజలు, వారి దేవుడు వాళ్ళకి అద్భుతాలు చేస్తున్నాడు. కనుక వాళ్ళని శపించడం ఎవరి వల్ల కాదు, వాళ్ళ దేవుడే శపించాలి. కనుక వాళ్ళ మనిషిని వెతకాలనేసి ఆ బిలాం దగ్గరికి వెళ్ళాడు. బిలాం దగ్గరికి వెళ్తే దేవుడు చెప్తున్నాడు, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళతో వెళ్ళకో. వాడు నా ప్రజలు శపించమని నేను దగ్గర మనుషులు పంపించాడంటే ఎస్ లార్డ్ అన్నాడు. వాళ్ళు వచ్చేమి, ఆ బిలాం ఏమి చిన్నోడేం కాదు, బాలాకు సామాన్యుడు కాదు. అరే ముందు రానంటాడు, చూపించండి రా, ఏదో విధంగా లంచాలు చూపించండి, వచ్చేస్తాడు కదా, బహుమానాలు చూపించండి అనేసి 2-3 సార్లు ఒత్తిడి చేశారు. అలా కాదు, ఏమనుకుంటున్నావు, బాలాకు రాజుగారు పనిగట్టును పిలిచారు, నిన్ను బోల్డ్ బహుమానాలు ఇస్తాడంటే, అక్కడ బహుమానానికి ఇక్కడే ఉంటుంది, ఈ మాటలే ఉంటాయి కదండి. ఆ బిలాము దుర్నీతి వల్ల కలుగు బహుమానమును ప్రేమించాడు. ఏంటంటే ఈ ప్రవక్త ఏంటంట, దుర్నీతి వల్ల కలిగే బహుమానాన్ని ప్రేమించాడట. ప్రవక్త ఎలాగ ఉండాలండి? అసలు ప్రవక్త ఎలాగ ఉండాలి? ఖచ్చితంగా ఉండాలి. ఇంకా మీరు ఏలియా ప్రవక్తను చూసినా, ఏమండి సమూయేలును చూసినా, లేకపోతే ఎలీషాను, ఎలీషా, వీళ్ళందరూ ప్రవక్తలు. వాళ్ళ మెయింటెనెన్స్ మనం గమనిస్తే, ఏమండి రేమాన్ షూట్ వేసుకునేవారు, ఏమండి టై లేకుండా ఎప్పుడు రాలేదు. అలాగనేసి అలా వచ్చినా కూడా ప్రమాదమే. చెప్తున్నాను ఏమండి, ప్రవక్తలు వారి మెయింటెనెన్స్, హై కాస్ట్లీ కార్లు లేవండి వాళ్ళకి. వాళ్ళు అసలు అట్లాంటి దాని మీద మనసు పెట్టలే. వాళ్ళ తృష్ణ అంతా నేను ప్రభువు నేను ప్రజలకు ఏం చెప్పమంటున్నాడు ప్రభు అది చెప్పాలి, అదే తపన. ఏమండి, ఎలా సంపాదించాలి, ఎలా పెంచేసుకోవాలి, ఇలా ఇది ఎక్కడ వాళ్ళు కనబడలేదు. కానీ ఇప్పుడు సోకాల్డ్ ప్రవక్తలు ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ఎవరు? బిలాము. ఈయన ఏమనుకున్నాడంట, వాళ్ళు ఇచ్చే బహుమానం తీసుకుందాం అనుకుని ఎస్ లార్డ్ అంటే, ప్రభువా ఎంత సోద్యం అంటే దేవుని ప్రవక్తే దేవుడు ఒకసారి చెప్తాడండి, వద్దు అన్నాడు. వాళ్ళు వచ్చి చెప్పేసిన తర్వాత, కాదు ప్రభువా, మరి అలా బలవంతం పెట్టేస్తున్నారు, రమ్మంటున్నారు, ఎలా సరే వెళ్ళు. ఎవరు చెప్పారు ఈ మాట? ఎన్నోసారి చెప్పాడు? మొదటిసారి కాదు, తర్వాత చెప్పాడు. దారిలో ఏం జరిగిందంట, గాడిద మాట్లాడుతుంది. నన్ను ఎందుకు కొట్టావు అంటప్పటికి, ఏంటిది గాడిద? ఒక్కసారి లుక్కుపడ్డాడు. గాడిద మాట్లాడటం ఏంటి? మనం బుద్ధి గడి తింటే గాడిద మనల్ని హెచ్చరిస్తుంది. ఏమండి, అయినా బుద్ధి తెచ్చుకోలేదు. ప్రభువా నువ్వు కోపంగా ఉన్నావు, తిరిగి వచ్చేలా, నువ్వు వెళ్ళు, నేను చెప్పింది చెప్పకపోయావనుకో 4 కోసి చేతిలో పెట్టేస్తాను అన్నాడు ప్రభు. ఇంకొక మాట ఆలోచన చేస్తే, ఏమండి ఆ వెళ్ళిన 3 సార్లు
బాలాకు రాజు ఇశ్రాయేల్ దగ్గరికి ఎలా కనపడతారు నిలబెట్టి చెప్పు శపించేయాలని అంటే బోల్డ్ ఏంటిది బలి కార్యక్రమాలు చేసి మొదలెట్టేవాడు. మొదలు పెడితే ప్రభు అన్నాడు, నోరు మూసుకో, నేను చెప్పు అనేసి మొదలెట్టాడు. ఎన్ని ఆశీర్వాదాలు! వీళ్ళని ఎవరు శపించగలుగుతారండి? ఎవరిని? ఇశ్రాయేల్ని. వీళ్ళు ఎవరు శపించగలుగుతారండి? వీళ్ళు దీవించిన ప్రజలు. ఓహో ఆహా, ఇంకా ఎన్ని సత్యాలో చెప్పుకొచ్చాడు ప్రవక్త నోట. ప్రభు తన ఆత్మ నుంచి ఎన్నో వాగ్దానాలు, 3 సార్లు ఆశీర్వాదం. బాలాకి పిచ్చి వచ్చేసింది. ఇది ఎక్కడ మెంటల్ పని చేస్తున్నాను, నేను ఎందుకు తీసుకొచ్చాను, బోల్డ్ బహుమానాలు ఇస్తానన్నా, నీ దేవుడే నీకు బహుమానాలు రాకుండా అడ్డగించాడు పో అన్నాడు. ఏంటంట? నీ దేవుడే నీకు బహుమానాలు రాకుండా చేశాడు అంటే అర్థం ఏంటి? నేను చెప్పిన పని చేయలేదు, నువ్వు దీవించుకుంటూ వచ్చావు కనుక పో అంటే, ఆగు, నా దగ్గర ఇంకో ట్రిక్ ఉంది. ఎవరంటున్నారు? బిలాం అంటున్నాడు ప్రవక్త. దేవుడు మాట అయిపోయింది కదా, ఇప్పుడు రాలే నా దగ్గరికి, ఇంకో ట్రిక్ ఉందిరా. ఏం లేదు. ఏమంటున్నాడు? వంకర మార్గాన్ని ఒకటి చూపించాడు. ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఎవడి వల్ల కాదు వాళ్ళని శపించటం. దేవుని స్తోత్రం. వాళ్ళని సంగతి సర్లే, మిమ్మల్ని శపించడం ఎవరాలో అవుతుందండి? మిమ్మల్ని శపించడం ఎవరాలో అవుతుందండి? సరిగ్గా చెప్పండి, అవుతుందా? మిమ్మల్ని శపించడం ఎవరాలో అవుతుందా? ఎందుకు? ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడిన వారం. దేవుని స్తోత్రం. మనల్ని శపించడం ఎవరి వల్ల కాదండి. మన మీద మంత్ర ప్రయోగాలు పనిచేయవండి. ఇంకా ఏమైనా అంటే కదండి, అక్కడే ఈ బిలాము ప్రవచనంలోనే ఉంటుంది. ఇశ్రాయేల్ మధ్య ఏం పనిచేయదంట? తంత్రాలు పనిచేయవట, మంత్రాలు పనిచేయవు, ఏమండి ఇంకేదో పనిచేయవు, ఏమీ పనిచేయవు. ఎందుకంటే వాళ్ళు దీవించబడిన ప్రజలు. వాళ్ళే కాదు మనం కూడా దీవించబడిన ప్రజలు. మనం భయపడిపోయి సుబ్బారావు దగ్గరికి, ఎంకన్న దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకని? చక్కటి మాట ఉంది కదా యోహాను పత్రికలో, పిల్లలారా మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక వాడిని జయించారు, మీరెందుకు భయపడతారు? ఏమోనండి, కొంచెం నీరసంగా ఉంటుందండి 10 రోజుల నుంచి, ఏమన్నా తేడా ఏమో అనుకున్నానండి. అయ్యో, హృదయాలు అంతరంధ్రాలు ఎరిగిన దేవుడు పక్కన పెట్టి ఏదో భయం అని ఎవరి దగ్గరికి వెళ్తే ఆడిచ్చే అక్క కట్టుకుని, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక మీరు వాడిని జయించారు, భయపడాల్సిన అవసరం లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, మనం ఎందుకు భయపడాలి? ఇశ్రాయేల్ వల్ల కాలేదు, మహా పెద్ద లేకపోతే చాలా ప్రయత్నాలు చేశాడు శపించాలని. అయితే బిలాం చేసిన పనికిమాలిన బోధ ఏంటంట? ఈ బాలాక్కి వాళ్ళు వ్యభిచారం చేశారంటే వాళ్ళ దేవుడే శిక్షించేస్తాడు, సలహా ఇచ్చాడు. సరే గమనిస్తే అలాంటి లంచగొండి ఎవరైనా ప్రవక్త ఏంటంట? దుర్నీతి వల్ల వచ్చే లాభాన్ని ఆశించాడండి. దేవుడిస్తే తీసుకోవచ్చు, తప్పలేదు. కానీ ఇప్పుడు ఏమన్నాడు? మీరు ఆ సీన్ గుర్తు చేస్తే, నువ్వు వాళ్ళని శపించు, నీకు బోల్డ్ బహుమానాలు ఇస్తా అన్నాడు. ఈయన శపించడానికి వెళ్ళాడు. మాట చెప్పాడండి వెళ్ళేటప్పుడు, ఇదిగో నన్ను పిలుస్తున్నావు, నేను వస్తున్నాను, కానీ దేవుడు ఏం చెప్తుందో చెప్తాను. మీరు చదివితే ఆ అధ్యాయాలు సంఖ్యాకాండం 23 అధ్యాయం కానీ 24 అధ్యాయం చదివితే అంటాడు, దేవుడు ఏం చెప్తుందో చెప్తాను. ఎక్కడికి వెళ్ళి చెప్పాలి? దేవుడు ఏం చెప్తాని? శత్రువు పిలిచి రా, నీ దేవుని పక్షంగా వానికి అంటే శపించంటే అక్కడికి వెళ్ళి చెప్తాడా? నేను చెప్పాను కదా ముందు, దేవుడు ఏం చెప్తానని. ఏం చెప్పావు కనుక నీకు గిఫ్ట్లు కట్ట. ఇప్పుడు అంటాడు బిలాము, ఇంత కష్టపడి వచ్చాను, గిఫ్ట్లు కట్ అయితే ఎలాగా? ఏమండి కనుక ఏదో సొల్యూషన్ ఇచ్చాడు. ఆ సొల్యూషన్ తోటి ఆ బహుమానాలు పట్టుకుని వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగింది తెలుసా? ఏం జరిగింది? ఇశ్రాయేళ్ళు ఆ మోయాబు దేశం నాశనం చేసేటప్పుడు బిలామును కూడా నరికి పారేశారండి ప్రవక్తను. కారణం ఏంటి? అంతే, దుర్నీతి వల్ల కలిగే బహుమానాన్ని ప్రవక్త ప్రేమించకూడదు. ఇక్కడ ప్రేమించి లాభం సంపాదించుకోవాలనుకున్నాడు, నష్టపోయాడు. రైట్. నేను ఈ సోదిగాండ్ల గురించి మనం మాట్లాడుకున్నాం, భ్రమ పెట్టే వారి గురించి, కొంత అబద్ధ బోధాల గురించి కూడా ఒక మాట. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము కొన్ని విషయాలు గమనిద్దాం. అంటే ఎందుకు ప్రభు పనిగట్టుకుని చెప్పాడు కనుక మనం ఖచ్చితంగా ఆలోచించాలి. గొర్రెలాగా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఏమండి, గొర్రె కనపడుతుందని గొర్రె కాదు, అది గుర్ర తోడేలా అనేది
తెలుసుకోవాలండి. ఆ బాధ్యత మనకే అప్పగించాడు. పరీక్షించుడి, అందుకని నేను ఈ పరీక్ష చేస్తున్నా. 33 అధ్యాయము 8, 9 వచనాలు చెప్తే చూడండి, ప్రభు అంటున్నాడు, వారు నాకు విరోధంగా చేసిన పాపదోషం నిలవకుండా. 7వ వచనం కూడా, నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలి వానిగా నియమించి ఉన్నాను. ఏంటంటండి, ప్రభు అంటాడు ప్రవక్తతోటి, ఇశ్రాయేలుకు నువ్వు కావలి వాడివి, నువ్వు కాపలాదారుడివి. ఎవరట? ఈ ప్రవక్తను ఏమంటాడు ప్రభు, నువ్వు కావలి వాడివి నియమించిన కనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలను. అంటే నేను నీకు చెప్తాను, నువ్వు వెళ్ళి ప్రజలతోటి చెప్పాలి. అది ప్రవక్త పని అండి. ప్రవక్త పని ఏంటి చెప్పండి? దేవుడు తనతో చెప్తాడు, ఈయన వెళ్ళి ప్రజలతో చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడు ఒక దుర్మార్గుడు ఉన్నాడండి. ఆ దుర్మార్గుడి దగ్గరికి, దుర్మార్గుడా నీవు నిశ్చయంగా మరణం అవుతావు అని దుర్మార్గునికి నేను సెలవీయగా, ఎవరితో చెప్తాడు దేవుడు? ఆ దుర్మార్గునితో చెప్పడు, ప్రవక్తతో చెప్తాడు. ప్రవక్త వెళ్ళి ఆ దుర్మార్గుని దగ్గరికి వెళ్ళి, ఓరి దుర్మార్గుడా, నీ దుర్మార్గతను బట్టి నువ్వు నాశనం అయిపోతావు అని నువ్వు చెప్పాలి. చెప్పకుండా అయ్య బాబా అలాగంటే అలాగండి, అలా చెప్తే ప్రమాదం కదా, రానిస్తారా? బహుమానాలు ఇస్తారా? రారు కదా. ఇక్కడ చూడండి, అలా చెప్పినప్పుడు అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడునట్లు, అంతేనా? నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియచేయని ఎడల ఏంటండి, వాడు జాగ్రత్త పడినట్లు నువ్వు వెళ్ళి ఆ దుర్మార్గునికి చెప్పకపోతే ఆటోమేటిక్గా దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి ఏమవుతాడు? చచ్చిపోతాడు. చచ్చిపోతే వాడికి కాదు శిక్ష, నీకు శిక్ష అంటున్నాడు. ఏంటంట, ఒక దుర్మార్గునికి మెసేజ్ వచ్చింది, దేవుడు ప్రవక్త చెప్పాడు, వీళ్ళ దుర్మార్గుని చెప్పు తన ప్రవర్తన బ్రతుకు మార్చుకోమని. నువ్వు చెప్పి ఇంకా దాని విషయం మనం గమనిస్తే, అలా చెప్పకుండా నువ్వు ఉన్నావు అనుకోండి, వాడు దుర్మార్గతను బట్టి చచ్చిపోతాడు, డౌట్ లేదు, అంతే కదండి. దుర్మార్గుడు దుర్మార్గతను బట్టి చచ్చిపోతాడు. చచ్చిపోతే నిన్ను విచారణ చేస్తాను, లెక్క నిన్ను అడుగుతాను. ఒకవేళ అలా కాక నువ్వు భయపడి ఆ దుర్మార్గుని దగ్గరికి వెళ్ళి నీ దుర్మార్గతను బట్టి నువ్వు చచ్చిపోతావు అని చెప్పావు అనుకోండి, నువ్వు చెప్పినా సరే వాడు బ్రతుకు మార్చుకోలేదు అనుకోండి, వాడు చచ్చినా వాడిదే లెక్క, నిన్ను అడగను. అర్థమవుతుందండి? కనుక మనం అంటే ఎలా ఉండాలి ప్రవక్తలో? దేవుడు ఏం చెప్తే అది చెప్పేటట్టు ఉంటేనే అది వాళ్ళ తీర్పులో రారు. కానీ అయ్యో ఇలా మాటలు చెప్తే ఎవరైనా ఉంటారండి కదండి. కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం, ఇలాంటి మాటలు చెప్తే ఎవరైనా ఉంటారండి, ఇలాగ అడిగితే ఎవరైనా వస్తారండి, ఈ మాటలు అడగకూడదండి కదా. మనం కూడా అనుకుంటాం కొన్నిసార్లు, ఈ మాట అడగవచ్చు అంటారా, ఇలాగ అనొచ్చు అంటారా, సంఘాన్ని ఇలాగ అనొచ్చు అంటారా. కానీ ఒకవేళ దేవుడు చెప్పి అడగమంటే ఏం చేయాలంట? అడగకుండా ఉండనుకోండి, ఎవరు సేవకుడు లేకపోతే ప్రవక్త, దేవుడు ఏమంటాడంట, వారి పరిస్థితిని బట్టి వారి నాశనమైన లెక్క మాత్రం ఎవరిలో పడిపోద్దంట? సేవకుని లెక్కలో పడిపోతుంది. కనుక ఎందుకండి సేవకునికి, ప్రవక్తకి ఎందుకండి పర్సనల్ ఇంట్రెస్ట్? ఈయన పని ఏంటి అసలు? ప్రవక్త, దేవునికి ప్రవక్త, ప్రజలకు మధ్యవర్తి. దేవుడు ఏం చెప్పాడు? మధ్యవర్తి కరెక్ట్గా లేకపోతే ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు ఏదైనా వ్యవహారానికి మధ్యవర్తి పెట్టుకున్నాం అనుకోండి, ఆ మధ్యవర్తి యథార్థంగా ఉన్నాడు అనుకోండి, చాలా మేలు జరుగుద్ది. మధ్యవర్తి సరిగా లేకపోతే అంతే, గందరగోళమే కదా. ఇక్కడ అదే జరుగుతుంది. ప్రవక్త నేను చెప్పినట్టు చెప్పకపోతే, అబద్ధాన్ని చెప్తే ఆ శిక్ష అంతా ఎవరికి వస్తుందంట? ప్రవక్తకు వస్తుంది. కనుక వాడు చావడం కన్ఫామే. కానీ ఒకళ్ళు చెప్పడం వల్ల వాడు బ్రతికితే ప్రభు అనుకుంటాడు, ఒక ఆత్మను సంపాదించుకున్నాను నేను అని అంటాడు. రైట్. ఇంకొక మాట, సో ఈ కొన్నిసార్లు చూడండి, ద్వితీయోపదేశకాండం 8:18-22 ఒక మాట ఉంటుంది. ఒకసారి మనం చదివినామనుకుంటున్నాను నేను. 8:22, 18-22 ఒక ప్రవక్త గురించి ప్రభు చెప్తూ, అంటే ఏంటంటే మోషే దాని గురించి చెప్తుంటే వాళ్ళు అడుగుతున్నారు, మరి ఏ ప్రవక్తను మేము నమ్మాలి అని అడుగుతున్నారు. మేము మరియు 20వ వచనం చూస్తే, ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేము ఎట్లు ఇప్పుడు దేవుడు చెప్పాడని అంటారు. దేవుడు చెప్పాడంటే ఇది దేవుడు చెప్పిందా కాదు ఎలా తెలుసుకుంటాం మేము? ప్రవక్తలు చెప్పే మాటలు కదండి. ప్రవక్తలు చెప్పే మాటలు దేవుడు చెప్పాడా చెప్పలేదని ఎలా కన్ఫర్మ్ అవుతుంది అని అంటే, చిన్న గీటురా ఏంటంట, ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు, ఏమండి, యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను, ఎన్నడూ నెరవేరకపోయిన ఎడలను, ఏంటంట, అది కనుక జరగకపోతే, అది ఎప్పుడు నెరవేరకపోతే ఏంటంట, అది యెహోవా చెప్పిన మాట కాదు. అంటే ప్రవక్త
చెప్పింది ఏం చేయాలంట? ఎప్పుడు జరుగుద్ది అసలు? ఎప్పుడు జరుగుద్ది? ప్రవక్త చెప్పింది కదా. ప్రవక్తకు దేవుడు చెప్తే దాన్ని చెప్తే జరుగుద్ది. ప్రవక్త మాటలు నెరవేరు, దేవుని మాటలు నెరవేరుతాయి. దేవుని మాట ప్రవక్త చెప్పాడు అనుకోండి, ఖచ్చితంగా జరుగుద్ది. అలా కాకుండా ఆ ప్రవక్త ఇన్స్పైర్ అయిపోయి దేవునితో సంబంధం లేకుండా చెప్పేశాడు అనుకోండి, అది జరగకపోతే ఏమంటున్నాడు? అది దేవుడు చెప్పిన మాట కాదు, ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పాను కనుక దానికి భయపడవద్దు. ఎలా చెప్తాడంట? అహంకారంతో నేను సేవకుడిని, లేకపోతే ప్రవక్తని, లేకపోతే బోధకుడు అని చెప్పేస్తాడట. అహంకారం చేత చెప్తాడు కనుక అది జరగదు, చెప్పాడు కనుక జరగదు. కనుక అలాంటి మాటలకు భయపడొద్దు. అంటే ప్రవక్తలకు ఒకసారి శాపాలు కూడా ఇచ్చేస్తారు. ఎందుకు అంటే దైవ ప్రేరణ కాదు అది. ఒక్కొక్కసారి కర్స్ అంటే అహంకారం చేత, నేను అది కాదు ఇది కదా, అలాంటప్పుడు ఆ వాటికి ఏమీ భయపడనక్కర్లేదు అని చెప్తూ మరొక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇర్మియా గ్రంథం తెరిచి ఉంచండి. 14వ అధ్యాయం ఒకరు, 28వ అధ్యాయం ఒకరు. ఇర్మియా గ్రంథంలో ఒక ఇన్సిడెంట్ నిజంగా అది ఎంత ప్రభావాన్ని చూపించిందంటే 14వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 14:14. యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామను బట్టి అబద్ధములు ప్రకటించున్నారు. ఏంటంట? ప్రవక్తలు 14:14 ఇర్మియా గ్రంథం, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రవచిస్తున్నారట. ఇర్మియా గ్రంథం అనగానే మనకి ఏం గుర్తు రావాలి? బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్, ఇర్మియా చెరకు ముందు హెచ్చరిక చేస్తున్న ప్రవక్త. అంటే మీ బ్రతుకు మార్చుకోండి, లేకపోతే బబులోను చెరకు, అష్షూరు చెరకు వెళ్ళిపోతారు అని చెప్తూ వస్తున్నాడు. బబులోను చెరకు వెళ్ళిపోతారని చెప్తూ వస్తున్నాడు. అయితే కొంతమంది అంటున్నారంట, ఏమి వెళ్ళం. చెర తర్వాత కూడా ప్రవచించాడు, ఏమి వెళ్ళము. నా మాట వింటున్నారా? ఏమండి? ఒక ప్రభు అంటున్నాడు, యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞయలేదు, వారితో మాట్లాడలేదు. అదేంటి? ప్రవక్తలు దేవుడు ఆజ్ఞ ఇవ్వకపోయినా, వారితో మాట్లాడకపోయినా, నేను కబురు పంపకపోయినా ఎందుకు మాట్లాడాలండి? ఎవడిచ్చాడు ఈ బాధ్యత? దేవుడు మాట్లాడలేదంట, నేను పంపలేదు, వారు నేను ఆజ్ఞయలేదు. అలాంటప్పుడు ప్రవక్త ఎందుకు మాట్లాడాలండి? మాట్లాడకపోతే ఎలాగా? క్రేజ్ పెంచుకోవాలి కదా. ఏమండి? అందరూ ఒకలాగా అంటే మీకు ఒక ఇన్సిడెంట్ గుర్తుందా? ఎక్కడ గుర్తుంటుందో ఏంటది? ఆహాబు రాజు యుద్ధానికి వెళ్దామని సిద్ధపడతా ఉంటాడు. యెహోషాపాతు వచ్చాడు. వీళ్ళిద్దరు కలిసి యుద్ధానికి వెళ్ళిపోదామంటే యెహోషాపాతు అడుగుతున్నాడు, ప్రవక్తలు ఎవరున్నారా? సరే దేవుడిని అడుగుదామంటే పిలిచాడు. ఎంతమంది వచ్చారంట? బోల్డ్ మంది, 400 మంది వచ్చారు. ఏంటి మరి యుద్ధానికి వెళ్ళమంటారు? ఎస్ రాజా గో హెడ్, సక్సెస్ అని అరుస్తూనే ఉన్నారట వాళ్ళందరూ. ఈ యెహోషాపాతు యోధా రాజుకి డౌట్ వచ్చి వీళ్ళ తప్ప ఇక వేరే ప్రవక్తలు ఏమి లేరా? యెహోవా ప్రవక్తలు అంటే ఒకడు ఉన్నాడండి, బ్యాడ్ బాయ్. ఏంటంట? ఏం పేరు? మేకాయ కదా. మేకాయ మంచోడు కాదు, ఎప్పుడు మంచి చెప్పడం. అందుకని తను పిలవను నేను. వీళ్ళందరూ చూడండి ఎంత చక్కగానో, చేయము రాజా, ఈ కొరువులు పెట్టి ఆ రాజును పొడిసేస్తావు రాజా. ఏం చెప్తున్నాడో. ఈ యెహోషాపాతుకేమో వీళ్ళ కాదు, ఈ డబ్బాగాళ్ళు కాదు, అసలైన ప్రవక్త పిలువనంటే నాకు ఇష్టం ఉండదు, ఎప్పుడు మంచి చెప్పడం. పర్లే పిలు అంటే తను పిలుచుకొచ్చాడు అంటాడు. నేను ఇలా చెప్తే టైం అయిపోద్ది. పిలుచుకొచ్చేవాడు అంటాడు, ఇదిగో మేము చాలామంది ఉన్నాం అక్కడ, మేమందరం ఒకే మాట చెప్తున్నాం, రాజుకు సక్సెస్ గుడ్ లక్, ఇంకేంటంటారు? కంగ్రాచులేషన్స్, ఇంకా చేయము అని చెప్తున్నాం. నువ్వు కూడా అలా చెప్పు, మంచి గిఫ్ట్ ఇస్తాడు రాజుగారు. ఓకే, ఎప్పుడు బ్యాడ్గా ఉంటావు, నువ్వు ఏ గిఫ్ట్ ఇవ్వడు రాజు నీకు. మరి ఏం పర్లేదు బాబు, నాకు భోజనం పెట్టకపోయినా పర్లేదు, నేను ఆయన ప్రవక్తని, ఆయన చెప్తాను, లేకపోతే లేదు. సరే వచ్చి యెహోషాపాతు చూస్తున్నాడు. ఆహాబుడు, ఏంటి మేము యుద్ధానికి వెళ్ళమంటావా? వెళ్ళండి రాజా, జయం వస్తుంది. ఇదిగో నువ్వు వెటకారంగా మాట్లాడుతున్నావు. ఏం చెప్పను రాజా అంటాడు. పరలోకంలో ఒక డిస్కషన్ జరిగిందంట. ఇప్పుడు ఆహాబును ప్రేరేపించాలి, వీళ్ళు యుద్ధంలో చచ్చిపోవాలి. ఎవరు ప్రేరేపిస్తారంటే దేవుని దగ్గర ఒక దురాత్మ వచ్చి, ఒక ఆత్మ, నేను ప్రేరేపిస్తాను సార్. ఎవరిని? ఆహాబు ప్రవక్తలు ఉన్నారు 400 మందిని, కొంతమంది 100 మంది ఉన్నారు, వాళ్ళు రేపుతాను నేను. వాళ్ళు వెళ్ళి ఆహాబుతోటి, గో హెడ్, వెళ్ళిపో, ముందుకు వెళ్ళిపో, జయించేస్తావు, పొడిచేస్తావు అని చెప్తారు. నేను రేపుతాను వాళ్ళని. వాళ్ళందరూ ప్రకటిస్తారు, వాళ్ళందరూ రాజుని ఎంకరేజ్ చేస్తారు. అప్పుడు రాజు యుద్ధానికి వెళ్తాడు, చస్తాడు.
అది దేవుని ప్రణాళిక. ఇదంతా నాకు అర్థమైంది. నేను చూస్తున్నాను పరలోక రాజ్యంలో డిస్కషన్ జరిగింది. ఇగో వీళ్ళందరూ ఆ ప్రవక్తలే, అలాగే నేను ప్రేరేపిస్తున్నారు, నువ్వు చస్తావు అని చెప్పాడు. ఆడొచ్చి అంటాడు, ఎవడు కురివి పెట్టి పొడిచేస్తా అన్నాడు ప్రవక్త వచ్చి, ఆహా ప్రవక్త వచ్చి లాక్ కొట్టాడు ఒకసారి. ఎవరిని? దేవుని ప్రవక్తను కొట్టి, నా దగ్గర నుంచి దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడురా, నా దగ్గర నుంచి దేవుని ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయిందిరా అంటే, ఇప్పుడు తెలియదులే బ్రదర్. ఈయన అంటున్నాడు మేకయ్య, ఇప్పుడు ఏం తెలియదు, రాజుగారు అక్కడ చచ్చిపోయి వస్తారు, అప్పుడు నువ్వు పరిగెడతావు, ఈ గదిలోనా ఈ గదిలోనా ఈ గదిలో పరిగెడతా ఉంటావు, అప్పుడు తెలుస్తుంది బ్రదర్ అన్నాడు. ఏమండి, అలాగే యుద్ధానికి రాజు అంటాడు. చాలా కోపం వచ్చింది రాజుకి. వీళ్ళందరూ ఎంత మంచి మాటలు చెప్తుంటే ఒక్కడే ఇలాంటి బ్యాడ్ మాట చెప్పాడు అనేసి, అరే ఈయన్ని కఠిన శిక్షలో విధించి మేము వచ్చేటంత వరకు కాకరకాయ కొరత భోజనం పెట్టండి అంటే క్లిష్టాన్న పానాలు ఇవ్వాలంట. సంతోషంగా కాదు, సంతోషంగా తినే భోజనం కాదు. గతి లేకపోతే ప్రభు కూడా ఏం చేశారు, సిలువ మీద ఏం చేశారు, చేదు చిరకనిచ్చారు. గొంతుకు ఆరిపోతుంది, తడిపి ఆయన కదా అది ఏంటది క్షీర కాదు, క్లిష్టాన్న పానములు అంటే కఠినమైన భోజనం పెట్టండి మేము వచ్చే వరకు. నువ్వు వస్తే కదా అంటాడు ఈయన. నువ్వెక్కడ వస్తావు రాజా, యు ఆర్ సస్పెండెడ్, పోతావు, మళ్ళీ డెడ్ బాడీ వస్తుంది అని ఆయన డిక్లేర్ చేసేసాడు. అలాగే వెళ్ళాడు. ఆహాబు అక్కడ చచ్చిపోయాడు. ఏమండి, ఈ యాహాబు తన బ్రతుకు సరి చేసుకోకుండా ఎవరి మాట వింటున్నాడో, తను పొగిడేవాళ్ళ మాట వింటున్నాడు. కానీ యెహోషాపాతు యెహోవాకు భయపడుతూ వీళ్ళ మాట కరెక్ట్గా అనిపించట్లేదు, ఈ దేవుని ప్రవక్త అంటే పిలవండి, భయపడ్డాడు. యెహోషాపాతుకి అర్థమైపోయింది సీను. అర్థమైపోయి బాబోయ్ నేను ఈడంటాడు, ఆహాబు అంటాడు, నాకు భయంగానే ఉంది, కానీ నా డ్రెస్ నువ్వు వేసుకో, నీ డ్రెస్ నేను వేసుకుంటాను. ఏమండి, ఏంటంట యుద్ధానికి వెళ్తున్నారు, నా ఇశ్రాయేల్ రాజు డ్రెస్లో నువ్వుండు, ఈ యోధా రాజు నీ డ్రెస్లో నేనుంటాను అనేసి ఈయన వెనకనుకుంటున్నాడు. ఈ ఇశ్రాయేల్ రాజు డ్రెస్సులు ఎవరున్నారంటే యెహోషాపాతు. ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది హిస్టరీ, మీరన్నీ తెలిసే ఉండాలి. రైట్, నేను అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడుతున్నా. వాళ్ళు ఏం చెప్తున్నారు, సోది ఒట్టి మాట, అబద్ధపు మాటలు మాట్లాడే సరే అసలు విషయంకి వస్తుంటే, ఈ 14వ వచనం చూస్తే, వారు అసత్య దర్శనమును, ఏమండి, యెహోవా ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు, వారు అసత్య దర్శనమును శకునమును మాయాతంత్రమును తమ హృదయమును పుట్టిన వంచనను ప్రకటన చేస్తున్నారు. ఎవరు? ఇశ్రాయేలు. ఆ టైంలో ఆల్రెడీ చెరకెళ్ళిపోయారు, ఐగుప్తు బబులోను చెరకెళ్ళిపోయారు ఇశ్రాయేలు. మిగతా వాళ్ళు యోధా దేశంలో ఉన్నారు, కొంతమంది. ఈ ప్రవక్త ఇర్మియా కూడా ఇక్కడే ఉన్నాడు. వీళ్ళందరూ వ్యర్థ వచనాలు చెప్తూ ఏమన్నారంటే, ఇంకా కొంచెం క్లారిటీగా ఉంటాక మీకు 28వ అధ్యాయంకి వెళ్తే తర్వాత మీరు చదువుకోండి. 28వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, ఈ హిజ్కియా అలాగే చెప్తుంటే హనన్యా అనే ఇంకో ప్రవక్తున్నాడండి. ఏంటంట, హనన్య, అతడు కూడా ఒక ప్రవక్త, అబద్ధ ప్రవక్త. 28వ అధ్యాయం 1వ వచనం, యోధా రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభమున 4వ సంవత్సరము 5వ నెల. గుర్తుంచుకోండి, ఎప్పుడు ఇది? 5వ నెల కదా. 5వ నెలలో గిబియోను వాడును ప్రవక్తయును అజ్జూరు కుమారుడైన హనన్య యాజకుల ఎదుటను ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరంలో నాతో ఇలాగ చెప్పాడు. ఇర్మియాతో చెప్తున్నాడట, దేవుని ఆత్మ నా మీదకి వచ్చింది. వింటున్నారు నా మాట? మీ 28వ అధ్యాయం చదువుకున్న తర్వాత దేవుని ఆత్మ నా దగ్గరికి వచ్చింది. ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు బబులోను రాజు మన ప్రజలందరినీ తీసుకెళ్ళిపోయాడు కదా, ఈ మందిరంలో ఉన్న ఉపకరణాలను పట్టుకెళ్ళిపోయాడు కదా, 2 సంవత్సరాల్లో తిరిగి తీసుకొచ్చేస్తాడు. ఏంటంట ప్రవచనం చెప్తున్నాడు. ఎవరైనా ఒక ప్రవక్త, యెహోవా ప్రవక్తే. ఏం చెప్తున్నాడు? 2 సంవత్సరాలు. అంతేనా? మాట ఏంటి? ఇశ్రాయేల్ దేవుడును సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను బబులోను రాజు కాడిని విరిచి ఉన్నాను. 2 సంవత్సరంలోగా బబులోను రాజు నెబుకద్నెజరు ఈ స్థలంలో నుండి బబులోనుకు తీసుకుని పోయిన యెహోవా మందిర ఉపకరణములన్నిటినీ ఇప్పటికి మరలా తెప్పించును. రైట్, ఎవరంటున్నారు? హనన్య అనండి అందరూ ఒకసారి. అనన్య కదా, హనన్య అంటున్నాడు అనమాట. 2 సంవత్సరాల్లో మళ్ళీ పట్టుకెళ్ళి అన్నీ తెచ్చేస్తాడు. చెర ఎంతకాలం ఉంటుందని తెలుసు మనకి? 70 సంవత్సరాల చెరలో వీళ్ళు వెళ్ళిన వెళ్ళి ఇంకా 4 నెలలు అయింది, 5 నెలలు అయింది, 2 సంవత్సరాలు తిరిగి వచ్చేస్తాడు. ఇర్మియా అన్నాడు. అలాగంటే ఇర్మియా మీద కాడి పెట్టుకున్నాడు, చెక్క కాడి. దాన్ని తీసి విరిచేసి ఇదిగో ఇలా విరగొట్టేస్తాడు దేవుడు. బబులోన్లో ఉన్న ఇశ్రాయేలుని అందరిని విడిపించి తీసుకొచ్చేస్తాడంటే 5వ నెలలో చెప్పాడు. మీరు చివరికి రండి, 28వ అధ్యాయం చివరికి రండి.
అంతటి 15 వచనం, అంతటి ప్రవక్త అయిన ఇర్మియా ప్రవక్త అయిన హనన్యా ఇట్లనెను, హనన్యా వినుము, యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింప చేస్తున్నావు. కాగా యెహోవా మాట సెలవిచ్చున్నాడు, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. యెహోవా మీద తిరుగుబాటు చేయుటకే నీవు జనులను ప్రేరేపించితివి కనుక ఈ సంవత్సరము నీవు మరణమవుదు అని చెప్పాను. ఆ సంవత్సరమే 7వ నెలలో ప్రవక్త అయిన హనన్యా మృతి పొందెను. 5వ నెలలో ప్రవచించాడు, 7వ నెలలో పరదేశులము. ఏమంటే దేవునితోటి ఆటలు కనుక. సరే, ప్రవక్తల సంగతులు మనకెందుకు అని అంటే మనం పరిశీలించాలట. అది ప్రభు మనకి ఇచ్చిన బాధ్యత. ఏంటంటే ఎవరు పడితే వాళ్ళని, ఎక్కడ పడితే అక్కడికి ప్రమాదం అండి. ఏమంటే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతుందంటే వారిని పరీక్షించాలి. ఏమండి అబ్బో, ఇంకా చాలా చాలా చిత్రమైన విషయాలు ఉంటాయి. నేను మరికొన్ని విషయాల గురించి ఏమండి ఇప్పుడు ఇంతగా మనం చివరికి వచ్చేసాను. మనం చేసే క్రొత్త నిబంధన ద్వారా ప్రభు రెండో పత్రిక, పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయంలో మనం విషయాలు చూస్తే, రెండో పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చూస్తే, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు. ఏంటంట, ఇప్పుడు పేతురు గారు చెప్తున్న మాట, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు, మీలోనూ ఉంటారు. కనుక వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జిస్తారు. ఏంటంట, ఈ బోధకులు కానీ ప్రవక్తలు కానీ ఎవరిని విసర్జించేస్తారట, ప్రభువుని విసర్జించేస్తారు. ఏమండి, ప్రభువునే విసర్జిస్తే వాడి మాటలు వినాల్సిన అవసరం ఏమనుందా మనకి? ఏమండి, ప్రభువునే పక్కన పెట్టేస్తే వాళ్ళు అసలు బోధకులు ఎందుకు అవుతారు, ప్రవక్తలు ఎందుకు అవుతారు? పేతురు గారు చెప్తున్నారు కదా, రైట్. వారు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జింతురు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరముకు భిన్నాభిప్రాయాలను రహస్యముగా బోధిస్తారట. ఏం చేస్తారంటే వీళ్ళు నాశనకరముకు భిన్నాభిప్రాయాల్ని సీక్రెట్గా బోధిస్తారట. ఏమండి, చాలా సీక్రెట్గా. అబ్బో, ఇలాంటి నా అనుభవాలు కూడా కొన్ని ఉన్నాయి. కొంతమంది చాలా జాగ్రత్తగా, ఇద్దరు వస్తారు. ఒక రోజున మా ఇంటికి వచ్చారు. అలాగే ఇద్దరు వచ్చి, ఆదివారం చర్చికి వెళ్ళొచ్చండి, అసలు విశ్రాంతి దినం ఎప్పుడు? శనివారం అండి. మరి ఆదివారం చర్చికి వెళ్ళొచ్చా? అది దేవునికి వ్యతిరేకమైనది, మీరు శనివారమే వెళ్ళాలి. అబ్బో, తీయండి 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 తీస్తూనే ఉన్నారు. నేను అన్నాను, అమ్మ మేము చర్చికి వెళ్ళే వాళ్ళము, నేను సేవకుణ్ణి, రైట్. ఇక్కడ ఈ ఏరియాలో చాలామంది ఉన్నారు యేసు ప్రభుని ఎరగని వారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభుని గురించి చెప్పండి, మంచి సువార్త చేసిన వాళ్ళు అవుతారు. నన్నెందుకు చెప్పాలి, నాకెందుకు చెప్పాలి? మేము రక్షణ పొంది పరిచయం చేస్తున్నాము, లేకపోతే ఒక బాధ్యతమైన క్రైస్తవులుగా జీవిస్తున్నాం. నాకెందుకు? చాలామంది అన్యులు ఉన్నారు, వాళ్ళకి చెప్పరు. వాళ్ళు ఎవరు చెప్పరు? క్రైస్తవేత్తలు చెప్పరు. ఎవరు చెప్తారట? కలిపి చెరపడానికి ఎలా చెప్తారంటే వీళ్ళు రహస్యముగా బోధిస్తారట, రహస్యంగా బోధిస్తారట. జాగ్రత్త, వీళ్ళు యేసుప్రభుని ఒప్పుకోరు. తెలుసా, వీళ్ళు యేసుప్రభుని ఒప్పుకోరు. ఇంకా ఎక్కడో ఉన్నామంటారు. ప్రభు మన కొరకు వచ్చి చనిపోయి తిరిగి లేచి ఆ నామంలోనే ప్రార్థన చేస్తే బ్రతుకుతాము, కానీ అది ఒప్పుకోరు. ఇలాంటి బోధనల విషయంలో మనం జాగ్రత్త పడాలి అని చెప్తూ ఇంకొన్ని విషయాలు. సో మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషించబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించు. ఏమండి, ప్రవక్తలు బోధకులు సంఘం ద్వారా లాభం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసే ప్రయత్నము ప్రభు ఇష్టపడతాడా, కష్టపడతాడా? ఏమండి, మీ వల్ల ఏం చేస్తారంటే వాళ్ళు లాభము సంపాదించుకోవడం ప్రయత్నం చేస్తారంట. ఎక్కడ లాభం వస్తుంది చెప్పండి ఒకసారి. లాభం అనే మాట ఎక్కడ ఉపయోగించాలి మనం? వ్యాపారం కదండి, వ్యాపారంలో లాభం. మరి పరిచర్య లాభం ఏంటి? ఏమండి, దాన్ని ఇక్కడ ఉపయోగించకూడదు. ఉపయోగించాల్సిన మాట కాదు అది. వాళ్ళు ఏం చేస్తారంట, ఈ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు లాభం సంపాదిస్తారు. అంటే ఏం చేస్తారు? సంఘంతో బిజినెస్ చేస్తారనమాట. బిజినెస్ చేస్తారు, రైట్. చేయకూడదు అలాగా. వారు సత్య మార్గమును వారి వలన సత్య మార్గము దూషింపండి. ఇంకా వారు అధిక లోబులై కల్పన వాక్యములు చెప్పుచు, రైట్. ఇలాంటి మాటలు చూస్తే వారి కొరకు తీర్పు ఆలస్యం చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. వారి కొరకు తీర్పు రెడీగా ఉంది, చాలా జాగ్రత్త అని చెప్తూ. ఇంకా జనులు ఎలాంటి వాళ్ళు? 2 తిమోతి పత్రిక ఉంటుంది కదా, 4:3 వచనంలో దురద చెవులు కలిగిన వారై, జనులకి ఏంటంట? దురద చెవులు. తమకు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటారట. ఈయన భలే చెప్తాడండి,
ఈయన భలే చెప్తాడండి, ఏమీ అండం, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడండి కదా. సేవకుడు నవ్వుతూ సంతోషంగా ఎప్పుడు నిజంగా చెప్తుంటే సంఘం అంత సంపూర్ణంగా ఉంటున్నప్పుడు సేవకుడు సంతోషిస్తాడు. సంఘం సంపూర్ణంగా లేకపోయినా అన్ని రకాల ప్రజలు ఉన్నా అయినా సేవకుడు ఉత్సాహం గంతులు వేసి చెప్పేస్తంటే ఏమనుకోవాలి? జనులు ఏంటంట? దురద చెవులు. చదివామ్మా? దొరకలేదా? 2 తిమోతి పత్రిక 4:3 కాదా? హితబోధన సహించక దురద చెవులు కలిగిన వారై స్వకీయ దురాశలకు ఏంటంటే అనుకూలమైన బోధకులు వారు ఏర్పాటు చేసుకుంటున్నారట. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. కనుక అయితే నువ్వు అన్ని విషయాల్లో చాలా మితంగా ఉండాలి తిమోతి, చాలా జాగ్రత్తగా ఉండాలి అనేసి చెప్పబడుతున్న మాటలు మీరు గమనిస్తున్నారు. కనుక ఇంకా మీకు తెలుసా, బెరయా సంఘం వారు ఉన్నారు. 17:11 ఏథెన్స్లోని బెరయ వారట ఎవరన్నా వాక్యం చెప్తే వాక్యం అలాగ ఉందా లేదా అని పరీక్షలు చేస్తారట. ఏంటంట, మనం విన్న వాక్య ప్రకారమేనా, సొంత మాటలు ఏం చెప్పేశాడు ఈ ప్రవక్త, ఈ బోధకుడు అని చెక్ చేస్తారట. అది కరెక్ట్ అంటాడు. అంటే మనం విన్న మాటలు ఏమై ఉండాలి? ఖచ్చితంగా వాక్యానుసారం, వాక్యం అంగీకరిస్తేనే చేయాలి. నా పైచి చెప్పడానికి కుదరదు. వాక్యాన్ని వాక్యంగానే చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఏమండి, ఇంకొక వ్యక్తి గురించి చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. అంటే అపోస్తుల కార్యాలు 8 ఏంటంటే ఇక్కడ మీకు తెలుసు ఈయన ఓకే 19వ మనం చూసి 19వ అక్కడ ఒక సీమోన్ అనేవాడు ఉన్నాడండి. గాలి సీమోన్ వాడి పేరు. చాలా మ్యాజికల్ చేస్తున్నాడు, ఏమండి అద్భుతాలు చేస్తున్నాడు. వీళ్ళందరూ అబ్బో ఇతను దేవుని మహాప్రవక్త అంటున్నారట. చాలా అయితే ఫిలిప్ అక్కడికి వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు, నమ్మిన వారు అందరూ బాప్తిజం పొందుతున్నారు. ఈయన కూడా నమ్మి బాప్తిజం పొందాడు. బాప్తిజం పొంది ఫిలిప్ ప్రార్థన చేస్తుంటే కొంతమంది పరిశుద్ధాత్మను పొందితే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి ఎవరు ఈ గారడివాడు అంటాడు, డబ్బులు పెట్టి నాకు కూడా ఈ వరం ఇయ్యి. డబ్బులు ఇచ్చి అడుగుతున్నాడు. ఇగో ఫిలిప్పు ఈ డబ్బులు తీసుకుని నాకు కూడా వరం ఇయ్యి. నేను ఎవరి గురించైనా ప్రార్థన చేస్తే వాళ్ళు ఏం చేయాలంట? పరిశుద్ధాత్మను పొందాలి. వెంటనే అంటాడు కదా, అక్కడ చూడండి పేతురు కూడా వచ్చాడు అక్కడికి, అంటాడు కదా. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అలా చూస్తే ఇప్పుడు ఈ గారడి సీమోన్ అన్నవాడు వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఈడని అని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకొందువని తలంచుకొనుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అనేది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. అంటే డబ్బులిచ్చి, చూడండి ఒకసారి నేను ముగింపుకు వచ్చేస్తాను. డబ్బులిచ్చి దేవుని ఆశీర్వాదాలు కొనుక్కోలేము. కొనుక్కోగలమండి? ఒక ఆయన అంటాడు, డబ్బులిచ్చి మన గురించి ప్రార్థనలు చేస్తున్నారట. డబ్బులిచ్చి పెన్నుకి జీసస్ అని ప్రింట్ వేయించేటప్పటికి రిలీజ్ సినిమా రోజున జనాలు వెళ్తారు చూసారు సినిమాకి, అలా కొనేసుకున్నారంట పెన్నులో. పరీక్షల ముందు పెన్ను మీద ఏం పెట్టారంట? జీసస్ అని స్క్రీన్ ప్రింట్ ఏదో చేశారట. ఇంకంతే అని అంటాడు. డబ్బులు కొట్టి పెన్ను కొనుక్కుంటే బాగా రాసేస్తాం పరీక్ష. పెన్ను కొనుక్కుంటే డబ్బు అంటే జీసస్ పేరున్న పెన్ను కొనుక్కుంటే ఇంకా సోద్యం చెప్పవచ్చు కదండి. మీరు ఇది ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయాలని మన గురించి నిరంతరం ప్రార్థన చేస్తున్నారు తెలుసా, కొంతమంది జీతాలు ఇచ్చి. అర్థమవలేదా? మనం ఇంకా స్పాన్సర్ చేయాలని కొంతమంది జీతాలు ఇచ్చి వాళ్ళ గురించి మన గురించి ప్రార్థనలు చేస్తూ ఉంటారట. ఒక ఆయన చెప్తుంటే నాకు మనకు తెలుసు కానీ విషయము ఆ పెద్ద ఆయన చెప్తుంటే కొంచెం బాధ అనిపించింది నాకు. ఎందుకంటే డబ్బులు ఇచ్చి చేయండి, ప్రార్థన చేయండి, మీకు జీతం ఎంత మీరు అందరూ ప్రార్థన చేయండి. ఎందుకు? స్పాన్సర్లు పెరగాలనేసి కంటిన్యూగా ఫోన్లు చేస్తుంటారు. మా అమ్మతో మాట్లాడుతున్నారు, మీరు ఆరోగ్యం ఎలా ఉంది లాస్ట్లో డబ్బులు ఇచ్చి దేవుని వరాన్ని కొనుక్కోలేం. రైట్?
అంటే నేను ఆ మాట అనడానికి భయపడుతున్నాను కానీ ఏమండి అసలు దైవ దర్శనం మిస్ అయిపోతుంది. ఏమండి నిజంగానే మనం గమనిస్తే ఒక మంచి పని కొరకు, ఏమంటే ఒక మంచి పని కొరకు, సువార్త ప్రకటన కొరకు, లేకపోతే మన పరిధిలో అనేక మంది నశించిపోతున్నారు, వాళ్ళ కొరకు ఏదైనా పని చేద్దామంటే ఏమీ సహకరించరు. మన గురించి కాదు చాలామంది. కానీ అలాంటి వాళ్ళు మాట్లాడితే పెద్ద ఆయన సూటు బూట్లు చెప్తున్నాడు, ఇచ్చేద్దాం 10,000 15,000 ట్రాన్స్ఫర్. ఎంతోమంది, మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను కదా, ఒక ఆవిడ రిటైర్ అయ్యి 5 లక్షలు 10 లక్షలు ఎంతో వచ్చింది, అందులో టైత్ పట్టుకుంది. ఆ లోకల్ ఆయన పాస్టర్ గారిని పిలిచింది. ఈ కాపర్ ఏం చేస్తాడంటే ఆవిడ గురించి ఏం చేస్తాడు, నిరంతరం ప్రార్థన చేస్తాడు. అయ్యా ఆవిడ వెళ్తున్నారు వస్తున్నారు, ఇలా కొడుకు పెళ్ళి ఇవన్నీ ప్రార్థన చేస్తుంటాడు. ఆయన పిలిపించింది, ఇంటికి పిలిచేటోడికి వచ్చారు. ఆల్రెడీ ఆదివారం చెప్పింది నేను వెళ్తానండి, రిటైర్మెంట్ అంటే డబ్బులు అంతా తెచ్చేసుకుంది. చేసిన తర్వాత పట్టుకుని చేతితోటి 50,000 పట్టుకుని, అయ్యగారు ప్రార్థన చేయండి, ఇలా నేను పెన్షన్కి నేను రిటైర్ అయిపోయాను, ప్రార్థన చేయండి అంటేప్పటికి ఆయన పెద్ద ప్రార్థన చేసిన తర్వాత అందులోంచి 5,000 ఒక 500 ఇచ్చి, మీరు ఉంచుకోండి, ఇది పాస్టర్ గారికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఏ పాస్టర్ గారికి? పెద్ద పాస్టర్ గారికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఆ పెద్ద పాస్టర్ గారు పేరు పెట్టి ఎన్నిసార్లు ప్రార్థించుంటారు కదండి. ఆ పెద్ద పాస్టర్ గారు బతికేంటో మనకు తెలీదు. ఎవరు బతికేంటో తెలుసు? మన గురించి ప్రార్థన చేసి, మన పరిచయం చేసి, మన దగ్గర ఉంటున్న పాస్టర్ ఏంటో మనకు తెలుసు. సోకాళ్ళు పెద్దోళ్ళు ఎవరో మనకి తెలియదు. కానీ పెద్దోళ్ళు అంటే మాత్రం పెద్ద చేయి లేస్తుంది, పెద్ద కానుక వెళ్తుంది. ఈ లోకల్ పాస్టర్ అంటే అదే మన పాస్టర్ మన గురించి నిరంతరం బాగున్నారమ్మా, అదమ్మా, ఇదమ్మా. సో ప్రభు చెప్తున్నాడు, వారిని పరీక్షించండి. ఈ బోధలేంటో బ్రతుకేంటో పరీక్షించండి అంటే ఎలా కుదురుతుంది ప్రభు అన్నాం అనుకోండి. సో మీరు మనం అడగొచ్చు, ఎలా కుదురుతుంది ప్రభు, ఎక్కడో ఉంటారా, లేకపోతే నెలకోసారి అవుతారు, ఎలా తెలుస్తుంది మాకు ప్రవర్తన? మరి ఏం చేయమంటావు? వాక్యం తప్ప, పరీక్షించడం అన్న మాట తప్ప? మాకు అర్థం కాదు కదా. అర్థం కాకపోతే ఏం చేయాలి? మరి ఏం చేయాలి చెప్పండి రా, నేను ముగించేస్తాను. అర్థం కాకపోతే ఏం చేయాలి? ఆయన ప్రవర్తన గురించి ప్రవర్తన ఫలాలు తెలియటం మాకు అవకాశం లేదంటే ఏం చేయాలి? మరి ఏం చేయాలి? మీకు వదిలేస్తాను. రైట్. గారడీ సీమోను ఒక్క మాట, తిమోతి పత్రిక తెస్సలోని పత్రిక 2వ తెస్సలోని పత్రిక 3వ అధ్యాయము బోధన ప్రకారము కాక, ఏంటంట, మా వలన పొందిన బోధన ప్రకారం. ఈ మాట వింటున్నారు అందరూ? ముగించాను నేను. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని వద్ద నుండి, ఏంటంట, మళ్ళీ అక్రమంగా నడుచుకునేవాడు అంటలేదు, అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరు నుంచి తొలగిపోవాలంట. ఎంత మర్యాద చెప్తున్నాడు. అక్కడ ప్రవక్తలు అయితే దుర్మార్గుడు అది అన్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు? అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరు నుంచి మనం ఏం చేయాలంట? సారీ, మీతో ఉండలేము మేము, మీరు అక్రమంగా నడుచుకుంటున్నారు. ఎందుకంటే ప్రభు చెప్పాడు, మీ ప్రవర్తన ఫలం పరీక్షించమన్నాడు. మీ ప్రవర్తన ఫలంలో మీరు కరెక్ట్గా లేరు, ఇది కరెక్ట్ కాదు కదా, సేవకుని కరెక్ట్ కాదు కదా, బోధకుని కరెక్ట్ కాదు కదా, విశ్వాసి కరెక్ట్ కాదు కదా, కనుక మీతో మాకు కుదరదు. ఎంత పర్ఫెక్ట్గా ఉండాలట. అవుతుందండి? సాధ్యం? అవ్వాలి. మొహమాటం ఎందుకు? ప్రవక్తలు మొహమాటం లేకుండా బ్రతకాలి. కానీ వాళ్ళు ఇప్పుడు మొహమాటం పక్కన పెట్టేసి బ్రతుకుతున్నారు. దేని కొరకు? లంచగొండ్లు అయ్యి లాభం సంపాదించుకోవాలని. కానీ ప్రవక్తలు ఏం చేయకూడదు? వాళ్ళకంటూ ఆ లాభము అది ఆ మాటలు వాళ్ళ దగ్గర ఉచ్చరించకూడదు. ప్రభు పనిలో వాళ్ళు ఉండాల్సిందే. అలాగే సేవకులు కూడా. కనుక సంఘంతో బిజినెస్ చేయకూడదు. ఏమండి? లాభం సంపాదించడానికి ప్రయత్నం చేయకూడదు. రైట్. ఇక్కడ అంటున్నాడు కదా, తన సహోదరి యొద్దను తొలగిపోవాలను మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు తొలగిపోవాలని ఆజ్ఞాపించున్నాము. ఎలాగూ మమ్మల్ని పోలి నడుచుకునవలనో మీకు తెలియను. మేము మీ మధ్యన అక్రమంగా నడుచుకోనలేదు, ఎవని యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవరికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింపగళ్ళు పనిచేయచ్చు జీవనము చేసితిమి.
అలా మీరు మమ్మను పోలి నడుచుకొనవలనని మమ్మును మేము మాదిరిగా కనుపరుచుకున్నట్టుకే ఎలాగూ చేస్తాము కానీ మాకు అధికారం లేదని కాదు. ఆ సందర్భంలో ఎవడో పని చేయకుండా భోజనం చేయకూడదని చెప్పిన మాటలు, రైట్. కనుక మనం ఏం చేయకూడదట, పసిపిల్లలంగా ఉండకూడదంటే. నేను ఒక మాట చదువుతున్నాను, 4వ అధ్యాయం 4వ వచనం 14వ వచనం ఎఫెసీ పత్రికలో. ఈ మాట వినండి సరిపోతుంది. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండకూడదు. ఏంటంటే పసిపిల్లలు ఏం చేస్తారు, ఈ పాప ఉంది కదా, నేను చాక్లెట్ ఇస్తే తీసేసుకుంటుంది, మీరు ఇచ్చినా తీసేసుకుంటుంది కదండి. అలా కొంచెం ఎదిగిన తర్వాత మా అమ్మతో చెప్తానంటది. పెద్ద అయిన తర్వాత ఏం చెప్తుంది, చాక్లెట్ ఇస్తే ఏమంటుంది, ఇంటికాడ అమ్మ చెప్తుంది, ఏయ్ ఎవరు ఇచ్చిన తీసుకోకూడదు, మందు పెట్టేస్తారు, అందులోనూ నక్సలైట్లు ఉంటారని చెప్తారు కదా, కనుక మా అమ్మతో చెప్తాను కదా. మనం ఎలా ఉండకూడదట, ఎలాగా పసిపిల్లల వలె ఎటు గాలి వస్తే వెళ్ళిపోయి ఎవరు రమ్మంటే వెళ్ళిపోయి అలా ఉండకూడదట. చాలా ఎందుకు ఈ మాట మనం గమనిస్తే చదవండి ఒకసారి. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమున లాగు కుయుక్తితోనూ గాలి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. ఏంటండి ఇంత మాట చెప్తున్నాడు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే ఎక్కడ పడితే అలాగే వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. చాలా జాగ్రత్త, ఎంతో బాధ్యత ఉందండి మన మీద ఎంతో బాధ్యత ఉంది. ఒకవేళ వెళ్ళామంటే సమస్తం పరీక్షించాలి, మేలైన దాన్ని చేపట్టాలి. అబ్బాయి అలా ఏం లేదు, అలా కాదట. మనం పసిపిల్లగా ఉండకూడదు, చాలా జాగ్రత్త ఉండి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తులో ఉన్నటకు మనం అన్ని విషయంలోనూ ఏం చేయాలంట, ఎదగాలట. మనం అన్ని విషయాలను ఎదగాలి, రైట్. సో ప్రభు యొక్క ఆవేదన మనం ధ్యానం చేశాం. ఈ మాటలు సరిగ్గా గమనించండి. నేను ఎవరిని తక్కువ చేయాలని నా ఉద్దేశం కాదు, కానీ అందరి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలని. ఈ రోజుల్లో మనం చూస్తే ఏమండి, నిజంగా ఖచ్చితమైన పరిచయం చేసే వాళ్ళకి జనాలు ప్రోత్సాహం తక్కువ, ఏమండి ఆడంబరాలకి, ఫుల్ ఎక్స్ట్రాలకి, అట్లాంటికి ఆకర్షణీయమైన పరిస్థితులు ఎక్కువ. అఫ్ కోర్స్ వాళ్ళు ప్రభు ముందు నిలబడాలి. సో ప్రతి ఒక్కరూ ప్రభు ముందు నిలబడాలి. కనుక మన పరిచర్య, మన ప్రార్థన ఏదైనా దేవుడు చూస్తాడు, ఆయన ముందు నిలవాలని చేయాలి తప్ప కానీ లాభార్జన లేకపోతే వంకర ఏమున్నాయి కదా, మనం లంచగొండులు ఇలాంటి పరిస్థితులు ప్రభు ముందు నిలబడవు. ఆయన సభలో నిలవదగిన వాడు ఎవడు. కనుక ఆ విజ్ఞత మనకి ఇచ్చాడు. నాకు తెలియక అలా అంటే తర్వాత మనకు సమాధానం ఏముంటుంది, ఎందుకంటే ప్రభు వాక్యం చెప్తుంది కనుక మన వాక్య ప్రకారం ప్రవర్తిద్దాం. అట్లాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం ఒక్క నిమిషం.